వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐ డ్రోన్లు మానిటరింగ్తో వ్యవసాయం అభివృద్ధి సీఎం చంద్రబాబు. సర్ ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు సుప్రీంకోర్టు. జంక్ ఫుడ్స్ నిషేధం, మొబైల్ వాడకంపైన కఠిన నిబంధనలు. యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం ముగిసింది. 10 సూత్రాల్లో భాగంగా ఫార్మర్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, విద్యుత్ సంస్కరణల వంటి అంశాలపై సీఎం చర్చించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్ విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, మెరుగైన ధరలు లభించేందుకు ఉన్న అవకాశాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. బెంగాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియకు అడ్డంకులు కల్పించే ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఏదైనా బెటర్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే తామే కల్పించుకుంటామని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియను ఫిబ్రవరి 14 నుంచి 21 తేదీ వరకు మరో వారం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ క్యాంటీన్లలో జంక్ ఫుడ్స్, డ్రింక్స్ అమ్మకంపై నిషేధం విధించింది. ఈ జాబితాలో సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కృత్రిమ జ్యూసులు, చాక్లెట్, కేక్, డోనట్, స్వీట్, బిస్కెట్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, సాసేజ్లు, బర్గర్స్ ఉన్నాయి. అలర్జీ సమస్యల కారణంగా వేరుశెనగ, కాజు నట్స్ను కూడా నిషేధించారు. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రైన్స్, మెండుగా ఉండే ఇంట్లో తయారు చేసిన ఆహారం పిల్లలకు ఇవ్వమని ప్రభుత్వం సూచించింది. అలాగే పిల్లల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై కూడా కఠిన నియమాలు అమలు చేశారు. తొలిసారి పాఠశాలకు ఎవరైనా ఫోన్ తీసుకుని వస్తే నెల రోజుల పాటు దాన్ని తిరిగి ఇవ్వరు. మళ్ళీ ఎలానే చేస్తే విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఆ ఫోన్ తిరిగి ఇవ్వడం కుదరదని యుఏఈ ప్రభుత్వం పేర్కొంది. ఈ నియమాలు అమలు చేయడంలో భాగంగా అధికారులు విద్యార్థుల బ్యాగ్స్ తనిఖీ చేయొచ్చు. అయితే తనిఖీలు చేసినప్పుడు పిల్లల బ్యాగ్లో మొబైల్ దొరికితే వెంటనే తల్లిదండ్రుల సంతకంతో రికార్డ్ చేయాలి. ఐప్యాడ్ లేదా ట్యాబ్ అనేవి చదువు కోసం మాత్రమే. టీచర్స్ అనుమతితోనే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. విరామం లేదా క్లాస్ తర్వాత వీటిని ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం. ఈ చర్యలన్నీ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయని సంబంధిత మంత్రిత్వ శాఖ భావిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ 14వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రుద్రంగి రమ్య అశోక్ మద్దతుగా గబ్బర్ సింగ్ సినిమా కామెడీ టీం ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ స్వతంత్ర అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. రుద్రంగి రమ్యకు మంచి ఆదరణ లభిస్తుందని, తప్పకుండా గెలుస్తారని గబ్బర్ సింగ్ టీం ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి యోగేష్, రుద్రంగి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నెల కాదు, వీలైతే తొందరగానే వేపియండి. మీరు ఇంకా అన్ని చాలా మంచి పనులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి మీ అమూల్యమైన ఓటు యాపిల్ గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 14వ వార్డు మెంబర్స్ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీం నుండి మా టీం వచ్చినామండి. ఎంతమంది? 5 మంది మా టీం. ఎవరెవరు గబ్బర్ సింగ్, సాయిబాబా, రమేష్, రెమ్సన్, ప్రవీణ్, మహేష్ మా టీం అండి. అందరూ అన్నకు ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ ఉంది ఎన్నో రోజుల నుంచి. ఈరోజు మీరు రావాలన్న కంపల్సరీ అంటే మేము అన్న మాట తీయకుండా వచ్చి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీ సపోర్ట్ చేయాలి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో కేటీఆర్ పై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ తన భార్యతో పాటు చెల్లి కవిత, బావ హరీష్ రావుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. భాస్కర్, మనమేమన్నా ఉంటే ఫోన్లలో డైరెక్ట్ మాట్లాడకూడదు. ఏమన్నా ఉంటే వాట్సాప్ కాల్ మాట్లాడదాం, ఫేస్ టైం మాట్లాడదాం. ఎందుకంటే మన ఫోన్లన్నీ మన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మనం జాగ్రత్తగా మాట్లాడాలా అని నువ్వే అన్నావు కదా కేటీఆర్. మరి నాకు ఫోన్ ట్యాపింగ్ తో ఏం సంబంధం అన్నట్టు ఎందుకు కేటీఆర్? నువ్వు చెప్పింది కదా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి. నువ్వే కదా ఆ రోజు ఒప్పుకునేది నా దగ్గర. ఆ రోజు మీతో ఉన్నప్పుడు నువ్వే కదా ఒప్పుకుంది ఫోన్ ట్యాపింగ్ మేమే చేస్తున్నామని. మరి ఈ రోజు ఎందుకో చెప్తున్నావు ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదని? మరి ఎందుకు అవసరం వచ్చింది? నీ చెల్లెలు కవితది ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
మీ బావగారిది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు? నీ సొంత చెల్లెలకే న్యాయం చేయలేరు, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలకి ఏం న్యాయం చేస్తావని చెప్పేసి అడుగుతున్నాడు. నీ సొంత చెల్లెలు ఈరోజు ఎన్నో ప్రశ్నలు అడిగింది, ఒక్క ప్రశ్న కన్నా ఈరోజు నువ్వు సమాధానం చెప్పినా అని అడుగుతున్నాడు. ఈ రోజు నీ సొంత చెల్లెలే కవితనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నేహల్లి గ్రామ శివారులో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రఘు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పాలనలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అన్నింటిలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేఖర్ అన్నారు. అన్నింటిలో అవినీతి చేసి అది సరిపోలేదని ఆఖరికి కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తితో కొలిచే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా కెమికల్స్ వాడి లడ్డూ తయారు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ఒక్క పాలచుక్క కూడా లేకుండా నెయ్యి కెమికల్స్తో తయారు చేసి లడ్డూ తయారీలో వాడటం అత్యంత దారుణమని, దీనిపై దేశ ప్రజలకు వెంకటేశ్వర స్వామివారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. గంజాయి బ్యాచ్ కోసం, దొంగల కోసం, రౌడీల కోసం, బూతుల నేతల కోసం పరామర్శ యాత్రల పేరిట ప్రజలపై ప్రతీకార యాత్రలు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారన్నారు. ఆ నిబంధనలు అన్ని కూడా పక్కదారి పట్టించి మరలా వాళ్ళకే టెండర్లు ఇచ్చి లడ్డూలో కల్తీ జరిగింది నెయ్యి అంతా కూడా అని చెప్పేసి చెప్తా ఉంటే ఎంత లాజికల్ గా మాట్లాడుతూ ఉన్నారంటే, ఎంత హాస్యాస్పదం అంటే, నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు, మేము నెయ్యే వాడలేదు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంత అన్యాయం ఏమైనా ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చుక్క పాలు లేకుండా నెయ్యిని పామాయిల్ తోటి, ఇతర కెమికల్స్ తోటి మరి లడ్డూలు తయారు చేసి 250 కోట్ల రూపాయల అవినీతి పాల్పడి ఎప్పటికీ కూడా ఇంకా కూడా బొంకుతూ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశ ప్రజలకు కానీ, హిందువులకు కానీ క్షమాపణ చెప్పకుండా ఇంకా 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 దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ధర్మం పట్ల కానీ, దేవుని పట్ల కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి భావన ఉందనేది మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తూ, ఒక పక్కన భారతదేశంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఉన్నటువంటి గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చిన, కాగ్నిజెంట్ని తీసుకొచ్చిన, నిన్న అమరావతిలో మరి దేశానికే మణిహారంగా నిలవడానికి మరి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభిస్తున్నాం. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు మేము కల్పిస్తా ఉన్నారో, దానికి క్వాంటమ్ వ్యాలీలోనే 10 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆయన ముందుకు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా కూడా లేకుండా ఒక గంజాయిని తాగేసి రోడ్ల మీద ఇష్టానుసారంగా పబ్లిక్ న్యూసెన్స్ చేసినటువంటి వాళ్ళని పలకరింపులకు వెళ్తారు. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని అసభ్య పదజాలంతో వాడడానికి కానీ, రాయడానికి కానీ వీలు లేనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి వ్యక్తుల మీద వీళ్ళకి గంటలో ప్రయాణాలు చేసి పరామర్శలు చేస్తారు. మరో పక్క ముఖ్యమంత్రి గారి ఇళ్ల మీద దాడి చేసినటువంటి వ్యక్తులు, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని వారి ఇంటికంతా వాళ్ళని పరామర్శించుకెళ్ళి వాళ్ళ మంచోళ్ళని వెనకేసుకొస్తా ఉంటారు. ఈయన రోడ్డు ఎక్కాడంటే అయితే మామిడికాయలు కావాలి, లేదా తలకాయలు కావాలి. ఎప్పుడు వెళ్ళినా అమాయకులు ఈయన కారు చక్రాల కింద పడి చనిపోయేటువంటి పరిస్థితులు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మీరు చేసేది పరామర్శల యాత్ర కాదు, ప్రజలపై ప్రతీకార యాత్ర మీరు చేస్తా ఉన్నారనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించారు. ఈ రాష్ట్ర ప్రజల మీద మీకు పగుండొచ్చు కాక, కానీ మీకు అధికారం ఇచ్చారు, ఒకసారి 5 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా కాస్తైనా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయంలో రోజా గారు మాట్లాడారు, జోగి రమేష్ ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా అంతా కూడా చూసే ఉంటారు, వైరల్ అయింది. దేవుడి విషయంలో తప్పు చేసాం, వెంకటేశ్వర స్వామి ఏ రూపేణ మన మీదకి వస్తాడని భయం అందరిలోనూ ఉంది అనేటువంటి మాటలు మనందరూ కూడా చూసాం. అదేవిధంగా ఏదైతే టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మీ చిన్నాయన, ఆయన కూడా
ఈ అడల్టరేషన్ జరిగింది అని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఓ రాష్ట్ర పౌరుడిగా ఈ దేశంలో ఒక హిందువుగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు రెండు చేతులు జోడించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12వ తేదీ జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు జిల్లా ప్రచార జాత ఏలూరులోని డిసిసిబి బ్యాంకు వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం పాత బస్టాండ్ వరకు చేరుకుంది. కార్మికులను కలిసి సమ్మెలో పాల్గొనాలని ప్రచారం చేశారు. ఈరోజు ఏలూరులో జీప్ యాత్ర సిఐటియు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఇది 3 రోజులు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అన్ని ప్రాంతాలు, అన్ని మండలాలు, అన్ని పట్టణాలు తిరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని బానిసత్తుల నుండి తీసుకొచ్చేటువంటి 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మిక వర్గం చాలా తీవ్రంగా నష్టపోతుంది. 8 గంటల పని హక్కు రద్దు అవుతుంది, 12 గంటలకు పెంచబడుతుంది. అలాగే సమ్మె హక్కు అనేది రద్దయ్యి ఒక్కరోజు సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్ చేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయి. అలాగే కనీస వేతనాల చట్టం రద్దవుతుంది. సంఘం పెట్టుకునేటటువంటి హక్కు కూడా రద్దవుతుంది. ఇలాంటి దుర్మార్గమైన చట్టాల ద్వారా, ఈ లేబర్ కోడ్స్ ద్వారా రాబోయే కాలంలో కార్మిక వర్గం తీవ్రమైన అశాంతికి లోనవుతుంది. కాబట్టి ఈ అశాంతిని నివారించాలంటే మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగిత్యాల పట్టణంలో గడిచిన 2 రోజుల వ్యవధిలో 2 అభ్యర్థుల వద్ద మద్యం సీసాలు దొరకడం సంచలనంగా మారింది. పట్టణంలోని 46వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భర్త మద్యం సీసాలు దించుతుండగా మజ్లిస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. नहीं भैया, मैं आपको इज्जत कर दूं भैया, मार रहे मेरे को डिस्टर्ब न कर। नहीं, आप निकाल लो वीडियो, मेरे को कुछ मैं निकाल लो वीडियो। ये शराब कहीं घुमा गए बाबा। अरे भाई ये मुसलमानों के घर में शराब का क्या काम? मुसलमानों के घर में शराब का क्या काम है? आप रहमानी बात न करो। शराब का क्या काम है? आप अगर चाह रहे कुछ चीज तो इसके बाद నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో బలవంత భూసేకరణను ఆపాలని భూ నిర్వాసితులు గ్రామ సభను బహిష్కరించారు. కోర్టు నుంచి స్టే తెచ్చి ప్రాజెక్టు స్పెషల్ అధికారి అడిషనల్ కలెక్టర్ పద్మారెడ్డికి అందించారు. రైతుల అంగీకారం లేకుండా, రైతులకు సమాచారం ఇవ్వకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభను బహిష్కరించి కొంతసేపు నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ మరియు భూ నిర్వాసితులు రైతులకు సమాచారం ఇవ్వకుండా భూసేకరణ ఎలా నిర్వహిస్తారని అధికారులను భూ నిర్వాసితులు నిలదీశారు. కోర్టు ఆర్డర్ను బేఖాతరు చేస్తూ రిజర్వాయర్ పనులు చేపట్టిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల యొక్క స్వలాభాల కోసం, అందులో ఉన్న కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల మద్దతు తీసుకోవట్లేదు, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదు. మొత్తం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు వీళ్ళు. చట్టాలని, మానవ హక్కులు, మాకున్న హక్కులుగా భంగం కలిగిస్తున్నారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే కేసులు చేస్తున్నారు తీసుకుపోయి వాళ్ళు. వీళ్ళ ఇష్టాతి రీతిగా కాకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల యొక్క అభిప్రాయాలు కనుక్కొని ఇక్కడ రిజర్వాయర్ అవసరమే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర ఉంది. నల్లమల్ల ఫారెస్ట్ కు 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం, లేదా అక్కడ 100 మీటర్లు ఉంది అంతే. 100 మీటర్ల దూరంలో వేస్తే ఇప్పటికి దాదాపు ఒక 600 కిలోమీటర్ల దగ్గర 600 మీటర్లు ఉంటది. అటవీ నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడికే వస్తుంది. ఈ నీళ్లు ఇక్కడ నుంచి పోయి సాగర్లో కలుస్తాయి. ఇక్కడ నాగూర్ల దుబ్బ అని ఉంటది. ఆ అడవిలో ఉన్న నల్లమల్ల ఫారెస్ట్ లో పడ్డ వర్షం నీళ్ళు మొత్తం ఇక్కడికే వస్తాయి. ఈ ఊర్ల మీద నుంచి వాళ్ళకి పోయి మూలకాలంగా పడొచ్చి ఈ చెరువులు ఇప్పటికి ఉండగా చెరువులలో మీరు చూడండి కొంతవరకు కూడా నీరు తగ్గలేదు. 2 పంటలు పుష్కలంగా వండే ఇలాంటి ప్రకృతిని మీరు నాశనం చేయాలని తలుచుకున్నారు. మా విన్నపం ఏంటంటే, మీరు కోస్గి కొడంగల్లో నిర్వహిస్తున్నట్టు గొలుసు కట్టు ప్రాజెక్టులు వేసుకోండి. గొలుసు కట్టు ప్రాజెక్టు హాఫ్ టీఎంసీ వాటర్ అంటే పెద్ద ఎంత అనుకుంటున్నారు? నోటిఫికేషన్ పై రైతుల యొక్క అభిప్రాయాలను, సూచనలు తెలుసుకోవడానికి గాను గ్రామ పంచాయతీ బల్మూరు నందు ఇటు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మరి ఆల్రెడీ మనం నిన్న మొన్న కలిపి రైతులకు అందరికీ మా ఆర్ఐ గారి ద్వారా, జీపీ వారి ద్వారా ఇట్లా గ్రామ సభ కోసం ఇన్ఫార్మ్ చేయడం జరిగినది. అందరికీ చెప్పినాము, ఫోన్ ద్వారా, సెల్ ద్వారా తెలిపినాము. రైతులు కూడా ఇటు గ్రామ సభకు హాజరయ్యి వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చినారు. కానీ కొంతమంది అసలు ఇలాంటి భూమి పోనులు కూడా మాకు ఈ ప్రాజెక్టు వద్దు అనేది వాయిస్ పెంచడం జరిగింది. వాళ్ళని పక్కకు జరిపి మేము గ్రామ సభను నిర్వహించి రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము. అటు అభిప్రాయాలను మా పై అధికారులకి మేము మినిట్స్ రూపంలో పంపిస్తాము. ఈ 52 ఎకరాలకు మేము ఫీల్డ్లో రైతు వారిగా కూడా సర్వే చేసి
ఆ సర్వే నెంబర్లో ఆయనకు ఎంత ఉన్నది, ఎంత పోతున్నది, దానిలో బోర్లు బావులు ఏమైనా ఉన్నాయా, ఎంజాయ్మెంట్ సర్వే చేసి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు అభ్యర్థి ఎరగాని సుష్మా మురళి హస్తం గుర్తుకు మరియు 6వ వార్డు అభ్యర్థి శీలం నాగమణి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. హుజూర్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తమదన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ త్వరలోనే సింగిల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఆదర్శ కాలనీలో ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పెన్షన్లు మంజూరు చేస్తామని, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు, 6వ వార్డు ప్రజలు మరియు డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్నగౌడ్, 5వ వార్డు అభ్యర్థి ఎరగాని సుష్మా మురళి, 6వ వార్డు అభ్యర్థి శీలం నాగమణి, శీలం శ్రీను, కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓటు అది ఎవరికీ ఉపయోగకరం కాదు. ఓటు వృధా అవుతుంది. ప్రతి ఒక్కరికి చెప్పండి, కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి తప్పనిసరిగా మీ 5-6 వార్డులు పెద్ద ఎత్తున మనం డెవలప్మెంట్ చేస్తాము. గుట్ట దగ్గర ఉన్న ఇండ్ల విషయంలో నేను మళ్ళా ఈ ఎలక్షన్స్ కాగానే ఆడికి వచ్చి స్వయంగా పరిశీలన చేసి అదే ముందుకు పోతాం. జైలు నుంచి వచ్చే మురుగునూరు విషయంలో తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి నేను పనిచేస్తున్నాను. సీసీ రోడ్లు, ట్రైన్లు అన్నీ కూడా తప్పనిసరిగా చేయడం జరుగుతుందని చెప్పి పనిచేస్తూ అక్కలు చెల్లెలు గుర్తుపెట్టుకోండి. మీ రోడ్లు వేయాలంటే, ట్రైన్లు వేయాలంటే, ఇళ్ళు రావాలంటే, రేషన్ కార్డు రావాలంటే, మరి అన్ని విధాలుగా మీ వార్డులు మెరుగ్గా కావాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే చేతి గుర్తుకు ఓటేయండి. ఇంకోరికి ఓటేసి మీ ఓటు వృధా చేసుకోకండి అని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరినీ కలవడం ఎంతో సంతోషం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం తూఫ్రాన్ మున్సిపల్లోని అల్లాపూర్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు ఎన్నికల్లో పోటీ చేసేందుకే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు సీఎంగా ఉండి గజ్వేల్ నియోజకవర్గం తూఫ్రాన్ మండలంలో ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదని బీజేపీని గెలిపించాలని కోరారు. అందుకని ఒక్కసారి ఆలోచించుర్రి. రేపు మీ ఊరికి ఏమైనా కష్టం వస్తే కారోళ్ళకి చెయ్యోళ్ళకి ఓటేసిర్రనుకో, మొన్న పైసలు ఇచ్చినా ఓటేసినావు, చాలా బయటికి నడు అంటారు వాళ్ళు. పైసలు ఇస్తారు, ఇవాళ రేపు ఎల్లుండి ఆగమాగం చేస్తారు. మొత్తం పైసలు మడత పెట్టి తీసుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి 4,000 ఇస్తానండి, నెలకి 2,000 వస్తున్నాయి కదా. ఇప్పుడు 27 నెలలకు వాళ్ళే బాకీ ఉన్నారు. నెలకు 2,000 బాకీ లెక్క పెట్టు. 27 నెలలకు ఎన్ని పైసలు అవుతాయి? దగ్గర 50,000 అవుతాయి. అయితాయా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2,000 ఇస్తాం, 5,000 ఇస్తాం అంటారు. తీసుకోర్రి. చిన్నప్పుడు మేము ఖాతా పెట్టుకుంటుండే కిరాణా దుకాణంలో. సేటు మొత్తం నెల కాగానే చెప్తుండే 1,850 రూపాయలు ఈ నెలలో మీరు సామాను కొంచెం అని చెప్తుండే. మా నాయన వడ్లు రాగానే ఇన్ని వడ్లు పంపిస్తే. తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంపై అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండిపడ్డారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, కోట్లాది భక్తాదుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. ఈ విధమైన సంస్థలు చెప్పిన తర్వాత వీళ్ళ ముగ్గురు, పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, ప్రజలకు మరి ఎవరు భక్తులు, శ్రీవారి భక్తులు అందరూ కూడా వాళ్ళకి చెప్పాలి. మరి కోట్ల ప్రజలకు కూడా దేశవ్యాప్తంగా మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సింది వీళ్ళందరూ. కానీ క్షమాపణ చెప్పకుండా దీన్ని మళ్ళా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆయన పక్కనే కూర్చుంటారు. తర్వాత మళ్ళీ ఆయన డైవర్స్ పాలిటిక్స్ కోసం జంతువులో కొవ్వు కాదు, ఏదో వేరే వేరే నూనెలు కలిసాయి, వేరే వేరే ఆయిల్ కలిసిందని చెప్పి ఏం పుట్టకో మాట ముసలివెళ్ళిలాగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు పైన.
కనీసం సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. కళ్ళ కట్టినట్టుగా కూడా ఇవన్నీ అబద్ధాలు. ఎక్కడ కూడా ఈ ప్రసాదాలు ఏం కలవలేదు. ఎంతో మంది ఎంతో పవిత్రంగా కళ్ళ కట్టుకొని తింటున్న ఈ ప్రసాదాల పైన ఇంత విష ప్రచారం చేసిన మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అనేది పోయి ఆయన ఒకసారి ఏదేదో మాట్లాడతాడో ఏమేమి మాట్లాడతాడో ఆయనకే అర్థం కాని పరిస్థితుల్లో అయిపోయింది. లాస్ట్కు వాళ్ళ పార్టీ వాళ్ళే కూడా మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడక్కడ కూడా ఏది కలవలేదు, ఇదంతా శుద్ధ అబద్ధాలు అని చెప్పేసి. లాస్ట్కు నిన్ననో మొన్నలో బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో ఎటువంటిది కూడా సంస్థలని చెప్పేసే పెద్ద పెద్ద సంస్థలు ఎక్కడా కూడా కలవలేదని చెప్పేసి. కానీ ఇప్పటికి కూడా ఇంకా అదే రీతిలోనే అబద్ధాన్ని పదే పదే అబద్ధాలు మాట్లాడుకుంటా పదే ఈ విషయాన్ని వక్రీకరించుకుంటా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే కలియుగదైమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో మంది భక్తులు ప్రసాదాలు తీసుకుని కళ్ళకట్టుకొని తింటారు. ఆ ప్రసాదాల పైన ఇలాంటి రాజకీయం చేయడం తగదు చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలంతా కూడా చీదరించుకుంటున్నారు. ప్రజలంతా కూడా కోట్ల మంది ప్రజలు కూడా ఈ వార్తలన్నీ కూడా చూసి మరి చాలా కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా చీదరించుకుంటున్న పరిస్థితులు. ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మాటలు అబద్ధాలని చెప్పేసి ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయాయని చెప్పేసి ఈరోజు ఎవరైతే దీన్ని లడ్డు ప్రసాదం పైన మాట్లాడతామో వాళ్ళందరి గొంతులు నొక్కడం, వాళ్ళ పైన మరి పెద్ద పెద్ద కేసులు సృష్టించి పెట్టడం కూడా వీళ్ళకు పరిపాటు అయిపోయింది. కాబట్టి 2024 జూన్లో మీ అధికారం కదా వచ్చిలేదని చెప్పేసి నేను అడుగుతున్నా. జూలైలో ట్యాంకర్లు వచ్చాయి. మరి జూన్లో వచ్చిన ట్యాంకర్లను టీడీడీ వాళ్ళు ఏదైతే ల్యాబ్కు పంపించి టెక్నీషియన్ ద్వారా దాన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఆ నెయ్యి వచ్చిన ట్యాంకర్లు తీసుకుంటారు. కానీ ఆ టెస్ట్ చేసినప్పుడు ఈ నెయ్యి బాగలేదు అని చెప్పేసి వెనక్కి పంపించిన వాళ్ళే మళ్ళా కూడా ఈ జూలైలో 2024లో ఎలాగైతే ఆ ట్యాంకర్లు అడ్డదారులో పోయినాయో అది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వంలోనే కదా ఇవన్నీ 24 జూన్లోనే మీ ప్రభుత్వం వచ్చింది. 24 సెప్టెంబర్లోనో ఏమో జూలై సెప్టెంబర్లోనో ఇవన్నీ కూడా మళ్ళీ ట్యాంకర్లు అడ్డదారులో పోయినది మీ హయాంలో కదా, మీ గవర్నమెంట్లో కదా, కలిసినది మీ దాంట్లోనే కదా. అది మీరు సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఇంతమంది మనోభావాలు, ఇంతమంది భక్తుల మనోభావాలు, ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు క్షమాపణ చెప్పాలి ప్రజలందరూ కూడా. మళ్ళీ ఒకటే వర్షం ఎక్కడ బాత్రూమ్లు కడిగే ఏవైతే బాత్రూమ్లు కడుగుతారో రసాయనాలు దాంట్లో కూడా మళ్ళీ ఇంకోటి చెరలేపినారు. శ్రీశైలం దేవస్థానము ప్రసాదాలు కూడా దాంతో వాడుతున్నారని చెప్పి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతున్నా, ఈరోజు మీ ఇళ్లలో మీ పని మనిషిని పిలిచి అడుగు. ఒక కెమికల్ బాత్రూమ్ కొట్టినప్పుడు ఆ బాత్రూమ్ డోర్ వేసుకొని బాత్రూమ్ కొడితే ఆ అమ్మాయి మళ్ళీ ఆ బాత్రూమ్ ఎవరైతే కడుగుతారో వాళ్ళు మూర్చొచ్చి పడిపోయే పరిస్థితి మరి ఉంటుందా ఉండదా అని. అలాంటిది ఇంకా దాని స్మెల్ చూస్తేనే మూర్చొచ్చి పడిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దాని కెమికల్ కూడా శ్రీశైలం దాంట్లో ప్రసాదంలో కలుపుతున్నారని ఒక దుర్మార్గమైన ఒక మరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఐ డ్రోన్లు మానిటరింగ్తో వ్యవసాయం అభివృద్ధి సీఎం చంద్రబాబు. సర్ ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు సుప్రీంకోర్టు. జంక్ ఫుడ్స్ నిషేధం, మొబైల్ వాడకంపైన కఠిన నిబంధనలు. యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.